ఈరోజు క్రాంతి బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ డియర్ క్రాంతి. హ్యాపీ బర్త్డే టు యూ. స్కూల్ సాంగ్ లాగా మొత్తం సార్లు ఆపండి. థ్యాంక్ యూ చెప్పరా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. డ్రైవింగ్ సపోర్టా పెట్టుకోనా? యాడ పెట్టుకున్నావురా? మర్చిపోయినా ఎందుకు పెట్టుకున్నాదని. రేపు పెట్టుకో క్రాంతి, ఏం కాదు. నేను ఊరికే తీస్తున్నావు, అన్ని కట్ చేస్తా. పెట్టుకో పెట్టుకో. అన్ని కట్ చేస్తావా? సెకండ్ పెడతాం వల్ల నన్ను సీతారాం. సో హలో అందరికి, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది కదా. వీడియో ఫుల్ గా చూడండి, ఫన్నీగా ఉంటది. మా అక్కని ఇంకా మా చెల్లిని బెంగళూరులో డ్రాప్ చేద్దాము అని మా అన్న వెళ్తుంటే నేను నా తమ్ముడు ఇంకా బోర్ కొడుతుంది అని వెళ్ళాము. నేనైతే లాస్ట్ మినిట్ వరకు అసలు వెళ్లే ప్లానే లేదు. సడన్ గా ఇంకా వెళ్లే ఒక 10 నిమిషాల ముందు లేచి రెడీ అయ్యి వచ్చేసాను. బట్ బాగా ఎంజాయ్ చేసాము, లైక్ వెళ్ళేటప్పుడు కానీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కానీ. ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లారా. మా పేరెంట్స్ తో వెళ్తే అసలు ఎక్కడ ఆపనివ్వరు, డైరెక్ట్ డెస్టినేషన్ కి తీసుకెళ్తారు. అదే మేము వస్తే అక్కడ ఇక్కడ ఆక్కుంటూ మాకు కావాల్సినవి తింటూ లేట్ అయితే ఏముందిలే అన్నట్టు చాలా చిల్ గా వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ మా అన్ననే వెళ్ళి ఆ చెరుకు రసం చేసుకుంటున్నాడు అనమాట. మా అన్నతో అట్లుంటది. అసలు వీడికి ఎంత హెల్పింగ్ నేచర్ అంటే వీడి జ్యూస్ వీడే చేసుకుంటాడు అనమాట, డబ్బులు కట్టి. అట్లుంటది మా క్రాంతితోని. అక్కడ అమౌంట్ పే చేసి ఇంకా వీడే మాకు అందరికి జ్యూసులు చేసిస్తున్నాడు. బట్ ఫన్ ఉంటది, మేమందరము కలిసి వెళ్తే మంచిగా ఫన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. లాస్ట్ మినిట్ లో కూడా రావడానికి రీజన్ ఏంటి అంటే ఫన్ అంతా వీళ్ళే ఎంజాయ్ చేస్తారు, నేను మిస్ అయిపోతాను అన్న జెలస్ తో మాత్రమే వచ్చాను. ఇంకా ఇప్పుడు కుట్టి పిట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇంకా 4-5 months వరకు అస్సలు కలవకూడదు అని ఫిక్స్ అయిపోయాము. నేను ఇంటికి రాకూడదు, వాళ్ళు ఇంటికి రాకూడదు అని. జ్యూస్ మా అన్న చేశాడనో ఏమో కానీ నాకు పెద్ద నచ్చలేదు. మా ఊరు నుండి బెంగళూరుకి అయితే 4 to 5 hours అయితే పడుతుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా కార్ ఎక్కిన ఒక 1 hour ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాం కానీ ఆటోమేటిక్ గా తర్వాత నిద్రపోతాము. బట్ ఈసారి అయితే మేము ఎవ్వరము నిద్రపోలేదు, కానీ మా చెల్లి ఫుల్ నిద్రపోతూనే ఉంది. ఇంకా అవి ఇవి తింటూ అలా టైం పాస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ముందర చేస్తాను. నువ్వు వీడియోలో పెట్టద్దు చెప్తాను నీకు. అదే అదే ముందర అనుకో. పనుకోదా మీద, పనుకోదా మీద, పనుకోరా దాని మీద. అదే పండుకొని పోతా. అది బాబు జరుగు. రెండు చేతులు మళ్ళా బాబు దగ్గర వెంట 2 చేతులు అద్దాల కింద వేసుకో కొంచెం. అదే అంటే అదే అట్లా ఉండాలా. అసలు ఇంత స్పీడ్ ఎందుకు పోతాను నేను? స్లోగా వెళ్ళాలి. అసలు బదిలీ బండి కదా తాపి. అసలే అలసిపోయారు కదా, ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇంకా కథలు పడి. సో అందుకని లంచ్కి అయితే ఆగామన్నమాట. బాగుందా? ఇంకా ఫైనల్ గా మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇది బబ్లీ అన్నమాట, మా అక్క వాళ్ళ పెట్. ఎన్ని రోజులైనా చూసి బాగా గుర్తుపడుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా మా అన్నకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అని. చూసారు కదా ఇక్కడ కోకోనట్ కొందాము అని వెళ్ళి మా అన్నే కొట్టుకొని తాగుతున్నాడు. ఇలా వీడి కోకోనట్ వీడే కొట్టుకొని తాగుతుంటే ఎవరో వచ్చి వీడు అమ్ముతున్నాడేమో అని అడిగారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీడి తుంటరి పండ్లు మాత్రం అస్సలు మాండు, ఇవన్నీ వీడికే కావాలి. ఇదనమాట చిన్న ఫన్నీ వీడియో, అంతా రికార్డ్ చేద్దామంటే కుదరలేదు. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బై.